ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. శ్రీమత్ ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. స్వామివారు రచించినటువంటి త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథంలో మనము రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయము గురించి చెప్పుకుంటా ఉన్నాము. పోయిన వారం మనము 6వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నామంటే, ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశంలో ఆకాశం ఉండి అది ఏ పట్టు లేనటువంటి ఆకాశము. ఏ పట్టు లేనటువంటి ఆకాశంలో గాలి చాలా పట్టు కలిగి శక్తితోటి ఏ విధంగా అన్ని వైపులా ప్రవహిస్తూ ఉందో, వీస్తూ ఉందో, అలాగే సర్వజీవరాశులన్నీ నా యందు ఉన్నవని గ్రహించమంటున్నాడు. అంటే ఎవరి యందు? పరమాత్మ యందు సర్వజీవరాశులు ఆ విధంగా ఉన్నాయి అని చూడమని చెప్తున్నాడు. ఇంకా తర్వాత ఏమంటున్నాడంటే, పరమాత్మ అన్ని జీవరాశులు కల్పక్షయంలో అంటే ప్రళయం వచ్చినప్పుడు అవి ప్రకృతిలోనే కలిసిపోతూ ఉన్నవి. మళ్ళా ఎప్పుడైతే ప్రభవం అనేది వస్తుందో, కల్పాది మొదలవుతుందో, అప్పుడు వాటిని ఆయనే తిరిగి పుట్టిస్తున్నాను అని చెప్పాడు. మనము ప్రళయము ప్రభవము గురించి చెప్పుకున్నాము. దేవుని యొక్క పగలు, దేవుని యొక్క రాత్రి అని. తర్వాత ఈ 4 యుగాలు 250 సార్లు వస్తే ఒక దేవుని పగలు అని, ఇంకొక 250 సార్లు వస్తే అది దేవుని యొక్క రాత్రి అవుతుందని, దేవుని పగలు 1000 యుగాలు, దేవుని రాత్రి 1000 యుగాలుగా మనం చెప్పుకున్నాము. అలాగే మనకి ఈ గుణముల సంఖ్య ఎంత ఉంది, ఆ గుణముల సంఖ్యని కోటితోటి భాగించినప్పుడు 108 కోట్లుగా వస్తుంది అని. అలాగే ఈ 108 సంఖ్య అనేది కూడా జీవుని యొక్క ఆయుష్గా, జీవుని పుట్టించినప్పుడు జీవునితో పాటు పెట్టబడి పంపించబడ్డాడు జీవుడు అని కూడా మనము తెలుసుకున్నాము. అందుకే మన అన్ని మతాల్లో కూడా ఈ 108 సంఖ్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. జపమాలలో కూడా 108 సంఖ్యను పెట్టుకొని పూసలు తిప్పుతూ ఉంటారు అని కూడా అంతకుముందు మనము తెలుసుకున్నాము. ఇంకా ప్రకృతి వశములో నుండి అస్వతంత్రమై ఉన్న ఈ సమస్త జీవరాశులను నా ఆధీనంలోనున్న ప్రకృతి చేతనే మళ్ళీ పుట్టించున్నాను. అయితే పరమాత్మ ప్రకృతిని తయారు చేశాడు. ప్రకృతిని తయారు చేసిన తర్వాత ఆ పరమాత్మ ఎటువంటి విధానాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు అంటే, ప్రకృతే తనంతట తానుగా సమస్త జీవరాశులను తన ఆధీనంలోనే ఉంచుకొని ఆ ప్రకృతే మళ్ళా వాటిని పుట్టించే విధంగా ఒక విధానాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. సర్వజీవరాశులు ఎలాంటి స్వతంత్రత లేనివై ఉన్నాయి. వాటన్నిటి మీద అధికారము ప్రకృతే కలిగి ఉంది అని చెప్పుకున్నాను. ఇంకా పరమాత్మ ఏమంటున్నాడంటే, ఆయనకి ఎలాంటి ఆసక్తి లేదు. ఇంకా ఆయన ఉదాసీనత కలిగి ఉన్నవాడు. ఆయనకి ఏ కర్మలు అంటవు. ఆయన ప్రకృతిని ముందు పెట్టి పనులు చేపిస్తూ ఉన్నాడు. ప్రకృతే జీవుల యొక్క పుట్టుకకు మరణానికి కూడా కారణమవుతుంది. ఆయన సాక్షిగా చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమీ చేయుటలేదు. ఎవరైతే ఈ విధానం ప్రకారంగా ఆచరిస్తారో, అంటే ఏ విధంగా అయితే పరమాత్మ ఎలాంటి కార్యంలో కూడా ప్రకృతి ఎట్టి కార్యంలో కూడా కలుగజేసుకోకుండా ఉన్నాడో, అలాగే కలుగజేసుకోకుండా ఉన్నట్లయితే జీవుడు కూడా, సర్వమానవులు కూడా పరమాత్మ అనుసరించిన విధానం ప్రకారముగా వాళ్ళు కూడా ఆచరించినట్లయితే వాళ్ళకి కర్మలు అంటవు, తర్వాత వాళ్ళు మోక్షాన్ని పొందగలుగుతారు అనేది మనము 9వ శ్లోకంలో
చెప్పుకున్నాము. అది అంతవరకు పోయిన వారం మనం చెప్పుకున్నాము. ఇక మనము 10వ శ్లోకం నుంచి ఈరోజు చెప్పుకుందాము. ఏమంటున్నారు 10వ శ్లోకంలో పరమాత్మ? మయా అధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునా అనేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఇది పరమాత్మ గురించే మనకి తెలియజేస్తున్నారు. ఈ శ్లోకము ఏమంటున్నాడు పరమాత్మ అంటే, ఆయన అధ్యక్షతన గల చరాచర ప్రపంచమునంతటినీ ప్రకృతి పుట్టించుచున్నది. ఆ కారణంగానే జగత్తు పరివర్తించుచున్నది. అంటే ఈ జగత్తంతా కూడా నడుస్తూ ఉంది అని చెప్తున్నాడు. ఎవరి అధ్యక్షతన? పరమాత్మ యొక్క అధ్యక్షతన. అంటే పరమాత్మ ఎవరిపై అధ్యక్షత కలిగి ఉన్నాడు? ప్రకృతి పైన అధ్యక్షత కలిగి ఉన్నాడు. ప్రకృతి పైన పరమాత్మ అధ్యక్షత కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అధ్యక్షతన ఈ ప్రపంచమునంతటిని, అంటే ఈ చరాచర ప్రపంచమునంతటిని ప్రకృతి పుట్టించుచున్నది. ఆ కారణంగానే జగత్తు కూడా నడుస్తూ ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాము, పరమాత్మ వెనక వైపు ఉన్నాడు, ప్రకృతిని ముందు పెట్టుకున్నాడు, ప్రకృతితో పనులు చేపిస్తూ ఉన్నాడు. ఈ ప్రకృతి ఏం చేస్తుంది? సకల చరాచర జీవరాశులన్నిటినీ కూడా సృష్టిస్తూ ఉంది. ఆ కారణంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, కారణమైన వాడు పరమాత్మ అయితే కార్యము ప్రకృతి చేస్తూ ఉంది. ఇది ఏ విధంగా పెట్టాడంటే, శాశ్వతంగా ఉండిపోయేటటువంటి విధానంగా పెట్టాడు. అందువలనే ఏమవుతుందంటే, ప్రకృతి ఈ చావు పుట్టుకలను సర్వజీవరాశులకు కలిగేటట్లుగా చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఈ జగత్తు అంటే చావు పుట్టుకలు కలిగినటువంటి ఈ జగత్తు ఏదైతే ఉందో అది ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంది అని చెప్తుండు. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒకే విధమైనటువంటి ఒక వస్తు సామాగ్రిని తయారు చేయడానికి కోసము ఒక యంత్రాన్ని తయారు చేశాడే అనుకుందాము. ముందు ఆ యంత్రాన్ని తయారు చేసి ఆ యంత్రం ద్వారా తను ఒక ఉత్పత్తిని, అంటే ఒక వస్తువుని ఈ రకంగా ఇది బయటకు తీయాలి అని అనుకొని దాని ప్రకారంగా యంత్రాన్ని తయారు చేసి పెడితే, ఆ యంత్రాన్ని ఎప్పుడైతే అతను ఆరంభిస్తాడో ఆ యంత్రం ఏం చేస్తుంది? అటువంటి వస్తువుల్ని ఎన్నిటినైనా తనంతటి తానే ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అప్పుడు మనిషి మళ్ళా కొత్తగా ఆ వస్తువుని తయారు చేసే అవసరం అనేది ఉండదు. ఆ యంత్రాన్ని ఎక్కడికి తీసుకుపోయి అయినా కానీ అదే పని చేయించవచ్చు. కాబట్టి మొదట ఒక నమూనా అనేది తయారు చేయాలి. ఆ నమూనా ప్రకారంగా నమూనాను పెట్టుకొని నమూనా ప్రకారంగా వస్తువును ఉత్పత్తి చేయడం యంత్రం ద్వారా చేస్తే, ఆ యంత్రము అటువంటి నమూనాలున్న ఎన్ని వస్తువులైనా తయారు చేస్తుంది. మొదటి ఏ నమూనా ప్రకారం అయితే యంత్రాన్ని తయారు చేశాడో, ఏ వస్తువుని తయారు చేయాలి అన్న నమూనా ప్రకారంగా యంత్రాన్ని తయారు చేశాడో, ఆ యంత్రము ఎన్నిసార్లు దాన్ని నడిపించినా కానీ అదే నమూనా గల వస్తువుని ఎన్నిటినైనా కానీ తయారు చేస్తుంది. ఇదంతా పరమాత్మ యొక్క సామర్థ్యంతోనే ఈ ప్రకృతి అనేటువంటి యంత్రం అనేది తిరుగుతుంది అని మనము చెప్పుకోవచ్చు. అంటే ప్రకృతిని ఒక యంత్రంలాగా తయారు చేసిండు. ఆ ప్రకృతే ఈ చరాచర జీవరాశుల సృష్టి అంతటిని చేస్తూ ఉంది. అది మనము 10వ శ్లోకంలో చెప్పుకున్నాము. ఇక మనము 11వ శ్లోకం చూద్దాం ఏముందో. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. ఇది పరమాత్మ సాకారము గురించి తెలియజేస్తూ ఉన్నారు. అంటే నిరాకారము సాకారము ఇద్దరి గురించి ఈ శ్లోకాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పరమాత్మ ఏమంటున్నాడు అంటే, సర్వజీవరాశులకు అధిపతి అయినటువంటి ఆయన నర శరీరాన్ని ధరించి వస్తున్నాడు. అంటే మనం ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే మన ముందుకు వస్తున్నాడు. అంటే
మానవ శరీరాన్ని ధరించి వస్తున్నాడు. అయితే అటువంటి ఆ పరమాత్మ, నిరాకారమైనటువంటి పరమాత్మ సాకారముగా అంటే ఒక ఆకారంతో మన ముందుకు వచ్చినప్పుడు ఆయన యొక్క శ్రేష్టమైన భావాన్ని తెలియజేయలేక ఈ మూఢులైనటువంటి వాళ్ళు, అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన్ని అవమానిస్తున్నారు అని చెప్తున్నాడు. ఆయన ఎందుకు వస్తాడు భూమి మీదికి అంటే, ఆయన ఎప్పుడైతే ధర్మాలు అధర్మాలుగా మారిపోతాయో, ధర్మాలకు గ్లాని ఏర్పడుతుందో వాటిని చక్కదిద్దటం కోసము, ధర్మాలకు పూర్తి శక్తినిచ్చి అవి బాగా బలంగా పనిచేయడం కోసము, ముందుకు వెళ్ళడం కోసము ఆయన ఆయన మానవునిగా వస్తాడు. అయితే ఆయనకి మానవుడిగా వస్తాడు కాబట్టి మానవులతో పాటు కలిసిమెలిసి ఆయన ఉంటాడు అందరితో. అప్పుడు మానవుడు ఏ విధంగా అయితే కష్ట సుఖాలను అనుభవిస్తున్నాడో ఆయన కూడా తప్పకుండా కష్ట సుఖాల్ని అనుభవిస్తుంటాడు. అయితే కర్మ అసలు లేదు పరమాత్మకి, ఆయనకి కర్మే లేదు. మనమంటే కర్మ ప్రకారంగా మనము పుడుతూ ఉన్నాము, ఆయన కర్మ అనేదే లేదు. కర్మే లేనటువంటి పరమాత్మ ఆయన ఏం చేస్తాడు, తాను ఒక శరీరాన్ని ధరించినప్పుడు ఆయన సొంతంగా తన కర్మను తానే ఏర్పాటు చేసుకుంటాడు అన్నట్టు. ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది గ్రహముల యొక్క ఆధీనములో ఉండదు. అంటే పరమాత్మ యొక్క కర్మను గ్రహాలు పాలించవు. కర్మను పాలించేది అంటే సాధారణ మానవులమైన మన యొక్క కర్మను గ్రహాలు పాలిస్తాయి. కానీ పరమాత్మే మానవ శరీరం ధరించి వస్తే ఆయనను గ్రహాలు ఎట్టి పరిస్థితిలోనూ పాలించే అవకాశం లేదు. మన కర్మంతా గుణాల వలన పుట్టినది. మన కర్మ గుణాల వలన పుట్టింది కాబట్టి వాటిని పాలించేది గ్రహాలు. కానీ పరమాత్మ యొక్క కర్మ గుణాల వల్ల పుట్టింది కాదు, ఆయన స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటిది. అంతేకాకుండా పరమాత్మకు ముందు జన్మ అనేదే లేదు. కాబట్టి ఆయనకు సంబంధించి ఏ జ్యోతిష్యుడు కూడా ఈయన జాతకం ఇది అని చెప్పడానికి లేదు. అంటే పరమాత్మే మానవ రూపంలో భగవంతునిగా వస్తే ఆయన యొక్క జాతకాన్ని ఏ జ్యోతిష్యులు కూడా చెప్పలేరు. జ్యోతిష శాస్త్రానికే అంతుపట్టదు. ఈ విధంగా గ్రహములకు సంబంధం లేని కర్మను ఒక జీవితమునకు సరిపడి దాన్ని ఆయన తయారు చేసుకొని పుడతాడు పరమాత్మ. అయితే ఆయన ఒక శరీరంలో భగవంతునిగా ఉండడం వలన ఎవ్వరు కూడా గ్రహించలేరు, ఎవరికి కూడా తెలియదు కూడా. కాబట్టి మనుషులు ఏం చేస్తారంటే అందరిలాగా నాలాగనే ఈయన కూడా కదా అన్న ఉద్దేశం వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు ఆ విధంగానే లెక్కిస్తారు. ఆయన గొప్పతనాన్ని ఏమాత్రం గుర్తించకుండా ఈ మూడులు ఏం చేస్తూ ఉంటారంటే భగవంతుణ్ణి అవమానిస్తూ ఉంటారు. అందుకే ఆయన అవజానంతి మా మూఢా అని అన్నాడు. అంటే ఆయన్ని మూడులు ఏం చేస్తుంటారు, అవమానిస్తూ ఉంటారు అని అన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చేదేమో ధర్మాలు తెలియజేయడం కోసము. ఆయన ఏం చెప్తున్నాడు, ఏమి ధర్మాలు బోధిస్తున్నాడు అని గ్రహించని మనుషులు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క విశిష్టత కూడా ఏమాత్రం తెలియదు వాళ్ళు ఆయన్ని అవమానాలకు గురి చేస్తారు అని ఈ శ్లోకంలో మనకి తెలియజేశాడు. ఇక్కడ ఏమన్నా అనుమానం ఉంటే అడగొచ్చు, లేదంటే తర్వాత శ్లోకము చూద్దాము. మోహశామోహ కర్మాణో మోహజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రుతాః. ఇది జీవాత్మ మరియు ప్రకృతి సంబంధించిన శ్లోకంగా మనకు స్వామివారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే రాక్షస భావములు కలవారు భ్రాంతితో కూడిన ప్రకృతి స్వభావమును ఆశ్రయింతురు. అట్టి వారికి వ్యర్థమైన ఆశ, వ్యర్థమైన కర్మ, వ్యర్థమైన విపరీత జ్ఞానము కలుగును అని చెప్తున్నారు. ఇక్కడ మనకు రెండు మార్గాలు ఉన్నాయి, ప్రకృతి మార్గము, పరమాత్మ మార్గము. అయితే ఈ రాక్షస స్వభావం ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, రాక్షస భావాలు కలిగినటువంటి వాళ్ళు ప్రకృతి మార్గంలోకే వెళ్తారు, కానీ పరమాత్మ మార్గం వైపు రారు. అసురభావం గల వారికి
వాళ్ళని అసురభావం గలవారుగా చెప్తున్నారు. వారికి పరమాత్మ మార్గము అసలు రుచించదు. అసలు పరమాత్మ మార్గం ఏంది, ప్రకృతి మార్గం ఏంది అని తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నించరు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా ప్రకృతి సంబంధమైనటువంటి దాన్నే గొప్పగా తలుచుకోవడము, అదే గొప్ప జ్ఞానం అని అనుకుంటా ఉంటారు. అంటే ఈ ప్రకృతిని శోధించడం, ఈ ప్రకృతిలో వాళ్ళకి కనిపించే జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే గొప్పగా చూస్తూ ఉంటారు. కానీ పరమాత్మ జ్ఞానం గురించి ఏమాత్రం పట్టింపు ఉండదు. వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. వారి జీవితంలో అన్నీ కూడా వ్యర్థమైన, అంటే పనికిరానటువంటి పనులే చేస్తూ ఉంటారు. వ్యర్థమైన పనులే చేస్తూ ఉంటారు. ఎవరు? అసురభావము కలిగినటువంటి వాళ్ళు, రాక్షసులు, వాళ్ళు రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు భ్రాంతితో కూడి ఉంటారు. ప్రకృతికి సంబంధించినటువంటి దారిలోనే వెళ్తూ ఉంటారు. వాళ్ళకి వ్యర్థమైన ఆశ ఉంటుంది, వ్యర్థమైన కర్మ ఉంటుంది. అంటే చెడు కర్మ ఉంటుంది, చెడ్డ ఆశ ఉంటుంది, చెడ్డ విపరీతమైన జ్ఞానం ఉంటుంది. అంటే విపరీతమైన చెడ్డ జ్ఞానం అనేది వాళ్ళకి అదే కలుగుతూ ఉంటుంది అని ఇక్కడ మనకి తెలియజేశారు ఈ 12వ శ్లోకంలో. ఇక తర్వాత 13వ శ్లోకము చూద్దాము. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఈ శ్లోకము జీవాత్మ మరియు పరమాత్మకు సంబంధించినదిగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. మహాత్ములైన వారు ప్రకృతికి దైవమైన నన్ను ఆశ్రయించి, ఎవరిని ఆశ్రయించి? పరమాత్మని ఆశ్రయించి. మహాత్ములైనటువంటి వాళ్ళు ప్రకృతికే దైవమైన పరమాత్మను ఆశ్రయిస్తారట. వాళ్ళు ఆయన ఎవరు? అవ్యయమైనటువంటి వాడు, నాశనం లేనటువంటి వాడు. భూతాలకు కూడా ఆయనే మూల కారణంగా ఉన్నాడు. అందుచేత వాళ్ళ మనసులో వేరే చింత లేకుండా ఎల్లప్పుడూ ఆయన్నే ఆరాధిస్తూ ఉంటారని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనకి ఈ శ్లోకంలో దైవీం ప్రకృతి అనే ఒక మాటను వాడటం జరిగింది. దాని ప్రకారంగా చూస్తే దైవమునకు, ప్రకృతికి దైవము అని మనం అర్థం చేసుకోవాలి. దైవీం ప్రకృతి అంటే ప్రకృతికి దైవము అయినటువంటి పరమాత్మను మనము అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమైంది అంటే దైవ ప్రకృతి లేదంటే సత్వ ప్రకృతి అని కొందరు పొరపాటు పడ్డారు ఇక్కడ ఈ శ్లోకంలోకి వచ్చేసరికి. అలా ఈ ప్రకృతిని కాదని మరొక ప్రకృతి లేదు, మరొక ప్రకృతి ఉంది అనుకోవడము అది పొరపాటు అవుతుంది. ఒకే ఒక ప్రకృతి ఉన్నది. ఆ ప్రకృతి కూడా పంచభూతాలతోటే నిర్మితమైపోయింది. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అని 5 పంచభూతాలతో నిర్మితమైందే ఈ ప్రకృతి. ఈ ప్రకృతికి దైవం ఎవరు అంటే పరమాత్మ అయినటువంటి దేవుడే. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి శ్లోకంలో ఏం చెప్పారు? మహాత్ములైన వారు ప్రకృతికి దైవమైన నన్ను ఆశ్రయించి. మహాత్ములు అని అంటే ఏమంటున్నారు అంటే ఇక్కడ పోయిన జన్మలో, అంటే వాళ్ళ యొక్క పాత పుట్టుకలో పరమాత్మను ఎవరైతే ఆరాధించి ఉన్నారో వాళ్ళని తర్వాత జన్మలో మహాత్ములు అని అంటున్నారు ఇక్కడ. అంటే వాళ్ళు మహాత్ములు అవుతారంట. వారి జీవాత్మ జ్ఞానాగ్ని అని గొప్పదనం కలిగి ఉన్నది, గొప్ప ధనాన్ని కలిగి ఉంది. జ్ఞానాగ్ని అనేటువంటిది వాళ్ళ జీవాత్మకి ఉంది. ఆ జ్ఞానాగ్ని సర్వకర్మల్ని కాల్చివేయగలిగినటువంటి శక్తి కలిగి ఉంది. అందుకే పోయిన జన్మలో పరమాత్మను ఆరాధించిన వాళ్ళని ఈ జన్మలో మహాత్ములుగా ఇక్కడ చెప్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర జ్ఞానాగ్ని ఉంది కాబట్టి కర్మను కూడా కాలుస్తుంది. అందుచేత మహాత్ములు అంటున్నారు. అటువంటి మహాత్ములు ఏంది అంటే ఈ జన్మలో కూడా, అంటే పోయిన జన్మ కాకుండా ఈ జన్మ ఉంటుంది కదా, పోయిన జన్మలో పరమాత్మని ఆరాధించినారు.
అంటే వాళ్ళు పోయిన జన్మలో కూడా ప్రకృతికి దైవం పరమాత్మే అని ఆరాధించినారు. ఈ జన్మలో కూడా వాళ్ళు అదే చేస్తారు. అందుకే ఏమంటున్నారంటే ఈ జన్మలో కూడా ప్రకృతికి అంతటికి దైవం ఒకడు ఉన్నాడని, ఆయనకి నాశనం అనేదే లేదు అని వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళ మనసులో వేరే దేవతల యొక్క ప్రస్తావన అనేది రానే రాదు, ఎలాంటి ఆలోచన అనేది రాదు. అన్నిటికీ మించిన వాడు పరమాత్మే అని వాళ్ళు గుర్తిస్తారు, ఆయన్నే ఆరాధిస్తూ ఉంటారు. చూడండి, పోయిన జన్మలో పరమాత్మను ఆరాధించిన వాళ్ళని మహాత్ములని మనకి ఎంత గొప్పగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకం చూద్దాము. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఇక్కడ ఇది జీవుడు పరమాత్మకు సంబంధించినటువంటి శ్లోకంగా మనకు చెప్తా ఉన్నారు. ఎల్లప్పుడూ పరమాత్మను కీర్తించి భజించేటువంటి వాళ్ళు గొప్ప వ్రతముల చేత ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు పరమాత్మని నమస్కరిస్తూ ఉంటారు. వాళ్ళు భక్తి చేత నిత్యము యుక్తులై ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన్ను ఉపాసించువారేనట. అంటే ఆయన ఉపాసించువారు ఎవరెవరు అంటే ఏమంటున్నారు? ఎప్పుడు ఆయన కీర్తించేటువంటి వారు, పెద్ద పెద్ద వ్రతాలతో ప్రయత్నించే వాళ్ళు, ఆయన్నే నమస్కరించేటువంటి వాళ్ళు, భక్తితో ఆయనకి నిత్యయుక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా పరమాత్మను ఉపాసించేవారుగా మనకి ఇక్కడ చెప్పారు. పరమాత్మను మానవులు తమ తమ బుద్ధికి తోచినట్లు ఊహించుకొంచుందురు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పరమాత్మ రూపనామ క్రియారహితుడు కాబట్టి ఆయనకి ఒక రూపాన్ని పెట్టి మనం ఈయన పరమాత్మ అని చెప్పడానికి లేదు. ఆయన తెలియబడేవాడు కాదు, ఊహలకి అందని వాడు, ఇంద్రియాలకి అగోచరుడైనటువంటి వాడు, అటువంటి అవ్యయమైనటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు పరమాత్మ. అట్టి పరమాత్మను ఈ మనుషులు ఏం చేస్తున్నారు అని అంటున్నారంటే, తమ బుద్ధికి ఏది తోస్తే ఆ విధంగా ఊహించుకుంటా ఉన్నారు. వారు భావించుకున్న భావాన్నే గొప్పగా తలచి ఏం చేస్తున్నారంటే కీర్తనలతోటి భజనలు చేస్తూ ఉన్నారు కొందరు. ఇంకా కొందరు ఏంటంటే వ్రతముల వలననే దైవాన్ని తెలుసుకోవచ్చు అని వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా వ్రతాలు చేసే వాళ్ళు ఉన్నారు. అలా నియమనిష్టలతో వ్రతాలు చేస్తూ ఉన్నారు. కొందరేమో విధేయత కలిగి ఉండి నమస్కరిస్తే మంచిది అని వాళ్ళు నియమం తప్పకుండా నమస్కరిస్తూ ఉన్నారు. ఇంకా కొందరు భక్తిభావంతో వాళ్ళ మనసులందు నిత్యం సంబంధం పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారట. ఈ విధంగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎన్ని విధాల వాళ్ళు ఏ దేవతలను పూజించినా కూడా అందరూ పరమాత్మను ఆరాధించు వారేనని అనుకోవచ్చు. అంటే ఇక్కడ దేవుడు అంటే ఇక్కడ దేవుడు అంటే ఫలానా విధంగా ఉంటాడేమో అని వాళ్ళు దేవతలనే దేవుడు అనుకొని పూజిస్తూ ఉన్నారు. అదే ఇక్కడ అంటుంది. వీరందరూ ఎన్ని విధాల ఏ దేవతలను పూజించినను, అంటే వాళ్ళు ఈ దేవుడే అనుకొని దేవతను పూజించినా కూడా అది పరమాత్మను ఆరాధించినట్లే అవుతుందంట. ఎందుకంటే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. పరమాత్మ బయలులో కూడా ఉన్నాడు. పరమాత్మ నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆయన లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఆయన అణువణువున అంతటా వ్యాపించి అనంతంగా ఉన్నాడు. ఆయన లేని స్థలం అనేది ఎక్కడా లేనే లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ దేవతను తీసుకున్న ఆ దేవతలో కూడా మొత్తమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. బయట లోపల అంతటా వ్యాపించి ఉన్నాడంటే ఆ దేవత రూపం ఏది పెట్టుకున్నా అందులో కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే పూజ చేస్తారో ఈయనే దేవుడు అని చెప్పేసి, అంటే ఈ దేవతే దేవుడు అని చెప్పి, అది కూడా పరమాత్మకే చేరుతుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అంతటా నిండి ఉన్నాడు కాబట్టి. కానీ వారు మాత్రము చేరలేరు అంటున్నాడు. ఎందువల్ల? వాళ్ళ భావములో ఆ దేవత ఉంది, ఆ దేవతనే దేవుడు అనుకొని చేస్తున్నారు. కానీ ఆ దేవత దేవుడా? కాదు. ఆ దేవత పరమాత్మ కాదు. దేవత సృష్టిలో భాగము, దేవుడు కాదు. దేవుడు సృష్టిలో భాగం కాదు. దేవుడే సమస్త సృష్టిని తయారు చేశాడు. ఆయన ప్రత్యేకంగా ఉండిపోయాడు. ఆయన సాక్షిగా చూస్తూ ఉన్నాడు.
సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టికర్త దేవుడు. సృష్టిలో భాగం ఈ దేవతలంతా. కాబట్టి ఈ దేవతలు దేవుడు కాదు. అందుకే ఇక్కడ కానీ వారు మాత్రం చేరలేరు, వారు ఆరాధించిన వారినే చేరుదురు అంటున్నారు మనకి ఇక్కడ. అయితే ఎవరెవరు ఏ ఏ భావంతో ఆయన్ని పూజిస్తారో వారు ఆయా ఆయా విధములుగానే వారు పొందుతున్నారు అని అంటున్నారు. అంటే ఒక దేవతను జీవితాంతం బాగా బలంగా పెట్టుకొని చేస్తే అది ఏమవుతుంది, చివరికి వాళ్ళు మరణ సమయంలో ఆ దేవత గుర్తొచ్చినప్పుడు ఆ దేవతగా మారిపోవడం అనే విధానం కూడా ఉంది అని మనము ఇంతకుముందు తెలుసుకున్నాము. ఇక్కడ కూడా ఈ శ్లోకంలో ఇన్ని రకాలుగా ఆయన్ని ఏం చేస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ఆయన్ని ఉపాసిస్తున్నారు. కొందరేమో పూజలు, కొందరు భజనలు చేస్తున్నారు కీర్తించి, కొందరేమో వ్రతాలు చేస్తున్నారు, కొందరేమో నమస్కారం చేస్తున్నారు, కొందరేమో భక్తితో పూజ చేస్తూ ఉన్నారు. అందరూ ఆయన ఉపాసించే వాళ్ళే అంటున్నారు, కానీ ఆయన్ని పొందలేరు. ఎందువల్లంటే వాళ్ళ మనసులో ఆ దేవతే ఉంది, కానీ ఆ దేవతనే దేవుడని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆయన్ని పొందలేరు అని ఇక్కడ మనకి తెలియజేశారు. ఈరోజు ఇక్కడికి ఆపేద్దాము. వచ్చే వారం మిగిలింది చెప్పుకుందాము. మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మ నమస్కారం.